చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతి సామాన్యునికి ప్రతిరోజు నిత్యం చేసుకునే ఖర్చుల మీద కూడా ఆయనకి క్యాష్ బ్యాక్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మార్కెట్లో అనేకమైన యాప్స్ ఉన్నప్పటికీ కూడాను మా స్కైసే యొక్క ప్రత్యేకత ఏంటంటే సాధారణ ఖర్చుల మీద కూడాను వీళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చే విధానాన్ని దీంట్లో రూపొందించడం జరిగింది. ఇది గత 3 నెలలుగా మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే హ్యాపీ కస్టమర్స్ 20,000 మంది అయ్యారని చెప్పడానికి ఈ సందర్భంగా నేను సంతోషిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి చేరువలో ఉండాలనేసి ఫ్రీ డౌన్లోడ్ యాప్. దీంట్లో ప్రతి మనిషి కూడాను రావచ్చు. మన యాప్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఆండ్రాయిడ్లోనే కాకుండా ఐఓఎస్లో కూడా రావడం జరిగింది కాబట్టి ఆ రోజు రానే వస్తుంది. ప్రతి ఫోన్లో కూడా స్కై ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కళ్ళకి కూడాను ప్రతి పేమెంట్ నుంచి క్యాష్ బ్యాక్ రావాలి, ఇంకో 10 మందికి ఉపయోగపడాలి. దీనివల్ల ఏమవుతుందంటే పార్ట్ టైంగా కూడాను ఈరోజు ఉన్న మనకు ఆర్థిక సమస్యని ఆయన అధిగమించవచ్చు. అంతేకాకుండా మా కంపెనీలో ఎవరైతే సభ్యులయ్యారో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి మా తరఫు నుంచి ఆరోగ్య బీమా 2 లక్షల రూపాయలది మేము ఉచితంగా కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. దీన్ని మీ మీడియా మిత్రులు కూడా దీన్ని ఒక ప్రపంచంలాగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా యాప్ ద్వారా వినియోగదారులకు అదే నేను చెప్తున్నాను. మీరు సపోజ్గా మీరు రీఛార్జ్ చేసుకున్నారు, మీరు రీఛార్జ్ చేసుకుంటే బయట ప్లాట్ఫామ్ ఛార్జెస్ 2-3 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఆ 2-3 రూపాయలు ఉండవు. పైగా 3% అనేది 1% నుంచి 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. బయట మీరు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తున్నారు, 103 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఆ 3 రూపాయలు ఉండవు. ప్లస్ ఆ 100 రూపాయల రీఛార్జ్ మీద కనీసం మీకు రూపాయి కాడి నుంచి 3 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది లాభమా కాదా? అంతేకాకుండా మీరు పాల ప్యాకెట్ కొన్నారు, ఎవరైనా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారా? లేదు. మీరు పాల ప్యాకెట్ కొని ఆ బిల్ మా యాప్లో అప్లోడ్ చేయండి, 20 రూపాయలకి మీకు 40 పైసలు వస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు ఒక సామాన్యుడు 200 రూపాయలైనా ఖర్చు చేస్తున్నాడు. 200 రూపాయల మీద మేము 2% అతనికి ఇస్తే లాభమా నష్టమా? ఒక ఆటో డ్రైవర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయన 200 పెట్రోల్ డైలీ పోయించాల్సిందే. అది పోయించి ఆయన తర్వాత బండి తోలిన తర్వాత ఆయనకి డబ్బులు రావు. కానీ మా సభ్యుడు అయితే ఆయన పెట్రోల్ పోయించగానే ఆయనకి 4 రూపాయలు వస్తున్నాయంటే ఇంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి డియర్ ఫ్రెండ్స్. ఇమీడియట్ ట్రాన్సాక్షన్ అండి, ఇమీడియట్ ట్రాన్సాక్షన్. క్యాష్ బ్యాక్ కూడా ఇమీడియట్ ట్రాన్సాక్షన్. సో మీ అందరికీ కూడా దీని గురించి మేము ఇంకా పరిచయం చేస్తాము. మా టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు మాట్లాడతారు. ప్రతి ఒక్కళ్ళ యాప్లో, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈరోజు 200 రూపాయలు ఖర్చు చేయని వాడు ఎవడూ లేడు. అటువంటిది మనకి 200 మీద 4 రూపాయలు వస్తున్నాయి. మనం ఇది 10 మందికి చెప్తే ఆ 10 మంది ఉపయోగించుకునే దాని మీద కూడా మనకు వస్తాయి. ఇది మనకు కావాల్సింది. కలిసికట్టుగా ముందుకెళ్తే, ఇది ఒక జట్టుగా పనిచేసినట్లయితే మనము మన ఆర్థిక స్వేచ్ఛని హాయిగా పొందొచ్చు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎనీ ట్రాన్సాక్షన్ త్రూ ఆన్లైన్ డిజిటలైజేషన్. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి. ఓన్లీ బీబీపీఎస్ అండ్ ప్యూర్లీ పర్సనల్ పేమెంట్ సిస్టమ్. బీబీపీఎస్ అంటే భారత్ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్. మీరు ఏదైనా గ్యాస్ బుక్ చేసినా, కరెంట్ బిల్ కట్టినా, ఈఎంఐ కట్టినా, ఏది కట్టినా మీరు కడుతూనే ఉన్నారు. కానీ కానీ లాభం లేదు. దీని ద్వారా కట్టుకుంటే మీకు ఎంతో కొంత లాభం ఉంది. ఇది బాగుంది అని మీరు 10 మందికి తెలియజేస్తే అట్లా వాళ్ళకి డబ్బులు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి. దట్స్ ఆల్. ఉండండి. పాయింట్ ఆఫ్ సేల్ అనేది ట్రేడర్స్కి ఉంటుంది. సామాన్యుకి వచ్చేసరికి అదే నేను చెప్పాను. దీంట్లో యూజరు, మెంబరు, రిటైలరు అండ్ పాయింట్ ఆఫ్ సేల్ 4 రకాలుగా ఉన్నాయన్నమాట. యూజర్కి ఎటువంటి ఒక్క పైసా కూడా ఇచ్చే అవసరం లేదు. మెంబర్షిప్ తీసుకోవాలంటే ఓన్లీ 100+ GST లైఫ్ టైం GST బిల్తో ఇచ్చేస్తున్నాము. వాళ్ళకి క్యాష్ బ్యాక్స్ వస్తుంటాయి, ప్రమోషన్స్ మీద అమౌంట్స్ వస్తుంటాయి, ప్రతి పర్చేస్ మీద కూడా డబ్బులు వస్తుంటాయి. రైట్.